10 ఏళ్లు ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో ఇప్పుడు అశాంతి రాజ్యం వెళ్తోంది. 10 నెలల కాంగ్రెస్ పాలనలో హత్యలు, అత్యాచారాలు నిత్యకృత్యమయ్యాయి. శాంతి భద్రతల పరిరక్షణలో రేవంత్ సర్కారు ఘోరంగా విఫలమైంది. దీంతో అసాంఘిక శక్తులు రెచ్చిపోతున్నాయి. పట్టపగలే ప్రజల మాన ప్రాణాలు తీసేందుకు అరాచక శక్తులు వెనకాడటం లేవు. ఇక మారుమూల ప్రాంతాల్లోనూ గంజాయి వినియోగం ఆందోళన కలిగిస్తుంది. వీటి కట్టడికి చర్యలు తీసుకోవాల్సిన పోలీస్ శాఖ చోద్యం చేస్తుండటంపై జనాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 10 నెలలైనా హోంశాఖకు ప్రత్యేకంగా మంత్రి లేకపోవడంపై ఫైర్ అవుతున్నారు. కాంగ్రెస్ పాలనలో కాంగ్రెస్ నేతలకే భద్రత కరువైంది. రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవంటూ ఆ పార్టీ నేతలే రోడ్డెక్కారు. ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. జగిత్యాలలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ధర్నాకు దిగారు. జీవన్ రెడ్డి ప్రధాన అనుచరుడు మాజీ ఎంపీటీసీ మారు గంగారెడ్డి హత్యను నిరసిస్తూ ఆయన ధర్నా చేశారు. కొత్తగా కాంగ్రెస్లో చేరిన వారే ఈ హత్యలు చేయిస్తున్నారని జీవన్ రెడ్డి మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో కాంగ్రెస్ నాయకులకే రక్షణ లేకుండా పోయిందన్నారు. మాకు 4 రోజుల పరిచయాలతో బాధ్యత సాయం చేసేది ఉంటే ఎన్జిఓ ఆర్గనైజేషన్ పెట్టుకుని సాయం చేస్తారు. కానీ మీకు మీ పార్టీకి దండం సార్ చెప్పండి. ఇక్కడ మా బతకని ఇక్కడ బతకని సార్ వీళ్ళు భౌతికంగా మమ్మల్ని నిర్మూలించగా ఎందుకు పెట్టాలి? మాకు 4 రోజుల పరిచయాలతో బాధ్యత సాయం చేసేది ఉంటే ఎన్జిఓ ఆర్గనైజేషన్ పెట్టుకుని సాయం చేస్తారు. కానీ మీకు మీ పార్టీకి దండం సార్ చెప్పండి. ఇక్కడ మా బతకని ఇక్కడ బతకని సార్. జగిత్యాల పట్టణంలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి చేస్తున్న ధర్నా వద్దకు వచ్చిన ప్రభుత్వ వీప్ జగిత్యాల జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు అట్లూరి లక్ష్మణ్ కుమార్ను సొంత పార్టీ కార్యకర్తలే అడ్డుకున్నారు. దాంతో జీవన్ రెడ్డికి మద్దతుగా లక్ష్మణ్ కుమార్ కూడా ధర్నాలో కూర్చున్నారు. కాగా మీకు మీ పార్టీకో దండం జర బతకనివ్వండి అంటూ లక్ష్మణ్ కుమార్తో జీవన్ రెడ్డి వేడుకున్నారు. ఇక ధర్నా విరమించాలని కోరుతూ అక్కడికి వచ్చిన ఎస్పీ అశోక్ కుమార్ను జీవన్ రెడ్డి నిలదీశారు. ప్రాణహాని ఉందని ఫిర్యాదు చేసినా ఎందుకు పట్టించుకోలేదని మండిపడ్డారు. ఈ విషయంలో పోలీసులు ఏం చేయలేరని ఇక్కడి నుంచి వెళ్లిపోవాలంటూ దండం పెడుతూ ఎస్పీని జీవన్ రెడ్డి కోరారు. మాకు 4 రోజుల పరిచయాలతో బాధ్యత సాయం చేసేది ఉంటే ఎన్జిఓ ఆర్గనైజేషన్ పెట్టుకుని సాయం చేస్తారు. కానీ మీకు మీ పార్టీకి దండం సార్ చెప్పండి. ఇక్కడ మా బతకని ఇక్కడ బతకని సార్ వీళ్ళు భౌతికంగా మమ్మల్ని నిర్మూలించగా ఎందుకు పెట్టాలి? అలాంటి వాళ్ళ మీద మానసికంగా అవమానాలు లాస్ట్ 3 months చెప్పండి. లాస్ట్ 3 months అసలు మీ పార్టీలో మా స్థానం ఎక్కడున్నది? కాంగ్రెస్ పార్టీలో మా స్థానం ఎక్కడున్నది? అనైతికంగా పార్టీ పాల్పడటంతోనే మీ 10 నియోజకవర్గాలలో పార్టీ పరిస్థితి అగమ్య గోచరం ఉందని చెప్పారు. మా స్థానం ఏంటి అని మేము ప్రశ్నించుకునే పరిస్థితి వచ్చింది. మా స్థానం ఏంటి అనేది మేము ప్రశ్నించుకునే పరిస్థితి వచ్చింది. దాని పర్యవసానం ఇవాళ సోదరుడు గంగారెడ్డి రియల్లీ నాకు ఒక కుటుంబ సభ్యుని కోల్పోయినంత శోభ కలిగింది. ఇవాళ ఏదైతే పార్టీకి వినాయకుల పర్యవసానం మూలంగా ఏదైతుందో మేము ఆత్మస్థైర్యం కోల్పోయిన గడిచిన 3 మాసాలకి వెళ్ళేది మానసికంగా అవమానాలు, మానసిక క్షోభ గురవుతుంది. అందరూ కూడా గమనిస్తుందని చెప్పచ్చు. ఇలా మనసుకి నా భావాలను పంచుకోలేని ఇలా కేవలం ఒక మానసిక వేదనే కాకుండా మానసిక క్షోభనే కాకుండా భౌతికంగా కూడా నా తోడు ఇచ్చిన సహోదరులను కోల్పోయే పరిస్థితి ఏర్పడిన తర్వాత అని అవమానాలు ఇవన్నీ కూడా
భరించడం ఆకలి నేనైతే చాలా ఇబ్బందికర పరిస్థితి. రేవంత్ సర్కారుపై మరోసారి ఫైర్ అయ్యారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. సొంత పార్టీ ప్రభుత్వంపై కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ మంత్రి జీవన్ రెడ్డి విమర్శలు రాష్ట్రంలోని ప్రస్తుత పరిస్థితికి అద్దం పడుతున్నాయని అన్నారు. తెలంగాణలో 10 నెలలుగా ఇదే జరుగుతుందన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా అదుపు తప్పాయన్నారు. లా అండ్ ఆర్డర్ పెద్ద సమస్యగా మారిందన్నారు. హోంశాఖకు మంత్రి లేకపోవడంతో శాంతి భద్రతల పర్యవేక్షణలో పోలీసులకు ఇబ్బందులు తలెత్తుతున్నాయని చెప్పారు. పోలీసులకు వారి విధి నిర్వహణలో తగిన స్వేచ్ఛ కల్పిస్తే రాష్ట్రంలో శాంతి నెలకొనే అవకాశం ఉందన్నారు కేటీఆర్. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 5 నెలల్లోనే నాగర్ కర్నూలు జిల్లాలో బీఆర్ఎస్ నేత శ్రీధర్ రెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. చిన్నంబావి మండలం లక్ష్మీపల్లిలో శ్రీధర్ రెడ్డిని గుర్తు తెలియని దుండగులు గొడ్డలితో నరికి చంపారు. ఈ హత్యను బీఆర్ఎస్ తీవ్రంగా ఖండించింది. చిన్నంబావి మండలం కేంద్రంలోని వాల్మీకి చౌరస్తాలో శ్రీధర్ రెడ్డి మృతదేహంతో బీఆర్ఎస్ నాయకులు అభిమానులు ధర్నా చేశారు. కాంగ్రెస్ పాలనలో లా అండ్ ఆర్డర్ అదుపు తప్పిందనడానికి శ్రీధర్ రెడ్డి హత్యే సాక్ష్యమంటూ సర్కారు తీరును ఎండగట్టారు. కేసీఆర్ పాలనలో ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్ ఇప్పుడు నిరసనలు, ఆందోళనలతో అట్టుడుకుతున్నది. నగరంలో పరిస్థితులు చూస్తుంటే శాంతి భద్రతలు గాడి తప్పాయని చెప్పక తప్పదు. సర్కారు అనాలోచిత నిర్ణయంతో గ్రూప్ 1 అభ్యర్థులు రోడ్డెక్కారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీరును నిరసిస్తూ ఆందోళనలతో హోరెత్తించారు. ప్రభుత్వం పంతానికి పోయి పరీక్షలు నిర్వహిస్తున్నప్పటికీ ఈ సమస్య ఇంకా సమసిపోలేదు. ఇందిరమ్మ రాజ్యంలో ఏ ఒక్కరికి భద్రత లేకుండా పోయింది. సికింద్రాబాద్లోని ఓ దేవాలయంపై జరిగిన దాడిని నిరసిస్తూ హిందూ ధార్మిక సంఘాలు ఇచ్చిన సికింద్రాబాద్ బంద్ పిలుపు తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. నిరసనకారుల ఆందోళనలు, రాళ్ల దాడికి ప్రతిగా పోలీసులు లాఠీచార్జ్ చేశారు. పలువురు పోలీసులకు, నిరసనకారులకు గాయాలయ్యాయి. నిందితులను అరెస్టు చేయకుండా పోలీసులు వ్యవహరించిన తీరును నిరసనకారులు తీవ్రంగా ఖండించారు.
ఇవి ఇప్పటివరకు నా అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి టీ న్యూస్.